Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. కిసాన్ గ్రామీణ మేళలో భాగంగా ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. చాలా మెంబర్స్ చూస్తున్నారు. సో వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ విగ్రహాలకు సంబంధించిన డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. సో సార్ అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. మీకు శ్రీనివాస్ గారికి సుమన్ టీవీ బృందానికి నా తరపు నుంచి చాలా థ్యాంక్స్. నా పేరు రాజారాం చౌదరి. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ వచ్చి 7 years అవుతుంది. మా దగ్గర కస్టమైజ్ అన్ని విగ్రహాలు ఉంటాయి. మా దగ్గర స్పెషల్ ఏంటి రాధాకృష్ణ స్పెషల్. ఇది టెంపుల్ కార్వింగ్ అంటారు. ఇది ఫ్రంటే కాదు బ్యాక్ కూడా కార్వింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ ఇది కృష్ణ పుట్టిన నుంచి భాగవతం ఉంటుంది మీకు. ఇది ఎక్కడికి వెళ్ళి కొనాలన్నా మీరు హైదరాబాద్ ఏ షాప్కి వెళ్ళినా చాలా కాస్ట్ ఉంటుంది. మేము 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇక చాలా మందికి దగ్గరగా 1000 మందికి ఇచ్చి ఉంటాం కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. కానీ ఇప్పుడు మీకు ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలంటే చిన్న గ్రామీణ చిన్న స్టాల్లో కూడా మేము చిన్న ఎగ్జిబిషన్ ఇది మాకు దృష్టిలో దీంట్లో కూడా పెట్టాం మేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో దానికి సహకారంగా మీరు కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. మీకు ఏ విగ్రహం కావాలో మా దగ్గర దొరుకుతుంది. ఓకే సార్, రెస్పాన్స్ ఎలా ఉంది సార్? టెర్మినల్ రెస్పాన్స్. ఇప్పుడు 10 సెట్లు ఇచ్చాం, 5 సెట్లు అయిపోయినాయి. ఇంకో 5 సెట్లు ఉన్నాయి. ఎవరైతే ముందు వస్తారో రేపు లాస్ట్ అయిపోయింది. ఇక్కడ మాత్రం డిస్కౌంట్ ఉంది. తర్వాత దొరికే విగ్రహాలు ఈ డిస్కౌంట్ మాత్రం ఉండదు. స్పెషల్ గా డిస్కౌంట్ ఉంది ఇప్పుడు. సార్ ఏ మోడల్స్ లో ఉన్నాయి సార్ ఈ విగ్రహాలు అన్నది? అమ్మ రాధాకృష్ణ, రామ్ పరివార్, శివుడు, శివ పరివార్, సుబుద్ధి వినాయకుడు, సోమవారి కళ్యాణం, సోమవారు పెద్ద ఆయన బాలాజీ గారు అన్ని ఉంటాయి మా దగ్గర. మా దగ్గర లేని విగ్రహం అంటే ఉండదు మీకు. స్పెషల్లీ మీరు ఏం చెప్పినా ఆ విగ్రహం కూడా చేంజ్ చేయగలరు. మీ ఇంటి పూజ రూమ్ బట్టి కూడా చేంజ్ చేయగలుగుతాం. మా దగ్గర ఏనుగులు ఉంటాయి, అన్ని ఉంటాయి. మా దగ్గర లేదంటూ విగ్రహం ఉండలేదు. అంటే ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మాది. ఈ విగ్రహాల తయారీలో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు సార్? మంచిగా వచ్చేసామా. ఇది చాలా మంది గవర్నమెంట్ లో చేస్తుంటారు, యూపీ వాళ్ళు గట్ట. మాది కుంభకోణం ఫ్యాక్టరీ. మేము వాడేదంతా బ్రాస్ కంచు ఇత్తడి వాడతామా. ఈ కంచు ఇత్తడి వాడడం వల్ల ఫ్యూచర్ లో మీకు విగ్రహం వద్దు అనుకుని సపోజ్ అనుకున్నారు కొందరు, అనుకున్న రా మెటీరియల్ అమ్ముకున్నా కానీ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ దీంట్లో ఏంటంటే ఇది రీసేలబుల్, కొన్ని రీసేలబుల్ ఉండదు మీకు. ఇది రా మెటీరియల్ గా చూస్తున్నా కానీ డబ్బులు వస్తాయి మీకు. ఇతర బిందు ఉంది, అప్పుడు కొన్నారు తిరిగి అమ్మిన డబ్బులు వస్తాయి కదా, అలాగే ఇది కూడా వస్తుంది మీకు. దీంట్లో పోయేది ఏం లేదు. ప్లస్ ఇంకా ఉండి కొద్దిగా రేట్ పెరుగుతుంది కనుక బంగారం లాగే దీని రేట్ కూడా కొన్న రేట్ కన్నా 5 years లో మీకు డబుల్ రేట్ వస్తుంది. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు సార్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము డిస్ట్రిబ్యూటర్ గా ఉండి 22 years 30 ఇస్తుంది. కానీ మ్యానుఫ్యాక్చర్ 7 years అయిందమ్మా. 7 years నుంచి మ్యానుఫ్యాక్చర్ లో ఉన్నాం. ఓన్ ఫ్యాక్టరీ 7 years నుంచి. చాలా కష్టపడి ఇవన్నీ డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.